నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. అనగనగా ఒక బాలుడుండేవాడు. ఆ బాలునికి జట్కా బండిలో ప్రయాణించడం అంటే చాలా ఇష్టం. అతడు ప్రతిరోజు ఇంటి నుంచి బడికి వెళ్ళేది జట్కా బండిలోనే. ఒకసారి బడిలో ఉపాధ్యాయుడు, "పెద్దయ్యాక మీరేం కావాలనుకుంటున్నారు పిల్లలు?" అని అడిగారు. ఒక పిల్లవాడు, "పెద్దయ్యాక నేను మంచి వైద్యుడినవుతాను." ఇంకో పిల్లవాడు, "పెద్దయ్యాక నేను మంచి న్యాయవాదినవుతానండి." ఇలా ఒక్కొక్క పిల్లవాడు పెద్దయ్యాక తను ఏం కావాలనుకుంటున్నాడో అది చెప్తూ ఉన్నాడు. ఇక ఆ పిల్లవాడి వంతొచ్చింది. "ఏం నాయనా, పెద్దయ్యాక నువ్వేమవుదామనుకుంటున్నావు?" అనంగానే ఆ పిల్లవాడు వెంటనే, "నేను జట్కావాలా అంటే జట్కా బండి నడిపేవాడిని అవుదాం అనుకుంటున్నానండి" అన్నాడు. ఆ సమాధానం వినంగానే తరగతి గదిలో ఉన్న ఆ ఉపాధ్యాయుడు, పిల్లలు అందరూ గొల్లుమని నవ్వారు. ఆ పిల్లవాడికి అదేంటా అర్థం కాలేదు. సాయంత్రం బడైపోయాక ఇంటికొచ్చాడు. ఆ రోజు బడిలో జరిగిన విషయం అమ్మకి చెప్పాడు. చెప్పి, "అమ్మా, పెద్దయ్యాక నాకు జట్కా బండి నడపాలనుందమ్మా. నేను జట్కావాలానవుతానమ్మా" అన్నాడు. అప్పుడు ఆ తల్లి చిరునవ్వుతో ఆ పిల్లవాడికేసి చూస్తూ ప్రశాంతంగా, "తప్పకుండా నువ్వు జట్కావాలా అవుదువు గాని. ఇలా రా" అని తనతో పాటు ఆ పిల్లవాడిని పూజా మందిరంలోకి తీసుకువెళ్ళి కూర్చోపెట్టింది. అక్కడ శ్రీకృష్ణుడు అర్జునునికి గీతాబోధ చేస్తున్నటువంటి ఒక బొమ్ముంది. దాన్ని చూపిస్తూ ఆ తల్లి ఆ పిల్లవాడితో, "చూడు నాన్నా, ఒక్క గుర్రంతో నడిచే బండి కాదు, 4 గుర్రాలు నడిపే బండికి నువ్వు జట్కావాలావి కావాలి. అదిగో ఆ శ్రీకృష్ణుడిలాగా" అని అంది. ఆ మాట ఆ పిల్లవాడి గుండె లోతుల్లో ఎక్కడో బలంగా తాకింది. మళ్ళీ తల్లి మాట్లాడింది. "ఆ 4 గుర్రాలు ఇంకేవో కాదు నాయనా. ఆ గుర్రాల పేర్లు ధర్మము, అర్థము, కామము, మోక్షము. నువ్వు వాటి గురించి, అంటే ధర్మము గురించి, అర్థము గురించి, కామము గురించి, మోక్షము గురించి ప్రపంచానికి బోధించినటువంటి జట్కావాలా అంటే రథసారథివి కావాలి. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణుడు కూడా ధర్మార్థ కామ మోక్షాలను గురించి గీతాబోధ చేసి అర్జునుడికి మార్గదర్శనం చేశాడు కదా! ఆ రకంగా ఈ 4 గురించి ప్రపంచానికి బోధించి నువ్వు గొప్ప గురువువి కావాలి" అంటూ ఆ పిల్లవాడి ఆలోచనలకు దిశానిర్దేశనం చేసింది ఆ తల్లి. ఆ తల్లి భువనేశ్వరీదేవి. ఆ తల్లి మార్గదర్శనంలో తన ఆలోచనలకి ఒక చక్కటి ఆకారాన్నిచ్చి పెద్దయ్యాక ప్రపంచం మొత్తానికి మార్గనిర్దేశనం చేసేలా ఒక ధర్మ గర్జన చేసినటువంటి ఆ బాలుడే స్వామి వివేకానంద. ఈనాటికి కూడా స్వామి వివేకానంద అనంగానే యావత్ ప్రపంచము గౌరవభావంతో మనసులోనే అంజలి ఘటిస్తుంది.
నిజంగా అమ్మ మాటలో ఎంత మహత్తు ఉందో కదా!